నేను అందరెత్తలా కాదు పార్వతి, మీ అమ్మ లెక్కనే చూసుకుంటాను. నాకున్నది ఒక్క కొడుకాయే, ఉన్న దాంట్లోనే సర్దుకొని పోదాం. హనుమంతన్నా, అమ్మా కానీ కట్నం పైసా మాకొద్దన్నా. పార్వతి మా ఇంటి కోడలుగా వస్తే అంతే చాలు. 2 లక్షలు ఇస్తానమ్మా. నా కారు దాచుకుని నేనే చేస్తాను. పెళ్లి ఖర్చులకైనా వాడండి. ఏమొద్దండి, మాకున్న దాంట్లో ఖర్చు పెడతాం. ఆడంబరాలు ఏమొద్దు. నువ్వు అదృష్టవంతురాలు అమ్మ పార్వతి. మంచి మనసు గల ఇంటికి పోతా ఉండవు. ఇంకెప్పుడు నీ మాట కరెక్ట్ చెప్పాను. నీకు ఇష్టం వచ్చినట్టే చెయ్యి. నువ్వు తల నరుకోద్దయ్యా, నానే తల ఉంచుకుంటాను. సంబంధం ఎట్టాగో ఖాయమైనట్టే కదా. ఉంగరాలు కూడా మార్చుకోండి, నిశ్చితార్థం అయిపోతుంది కదా. హనుమంతాన్ని ఒప్పుకుంటే ఆ తతంగం కూడా ఇప్పుడే కానిద్దాం. పెళ్లికి ఒప్పుకున్నాక ఇంకా మేము చెప్పేదేముందమ్మా. నిశ్చితార్థం అంటే నిశ్చితార్థమే. లేదు గుడిలో పెళ్లి చేద్దామంటే ఇయ్యాలే చేద్దాం. పంతులయ్య, అంత అడావిడిగా గుళ్ళో పెళ్లి చేయడం ఎందుకులే గాని, వచ్చే వారంలో ఏమన్నా ముహూర్తాలు ఉన్నాయేమో చూడండి. పంతులు గారు, వెంటనే మంచి ముహూర్తం ఏమైనా ఉందేమో చూడండి అయ్యా. అలాగే.